దేవునికి మహిమ కలుగును గాక. ఆన్లైన్ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డలకు, ప్రార్థనలో ఎదుగుతూ ప్రార్థనలో బలపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మికిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్న మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా, మరలా మాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా ఈ క్షణం వరకు, ఈ దినం వరకు మమ్మల్ని కరుణించి కాపాడి ఆరోగ్యంగా మమ్మల్ని ఉంచినందుకై నీకు లెక్కించలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, అనేకులు ఈ సమయంలో అనారోగ్యం కోల్పోయి బాధపడుతూ ఎన్నో వ్యాధుల సమస్యల ద్వారా బాధపడుతున్నారో వారికి అందరికీ కూడా మీ ఆరోగ్యాన్ని ఇవ్వమని, మంచి ఆరోగ్యంలో మీరు వారిని నడిపేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. నాయన తండ్రి, నీ పిల్లలు, నీ బిడ్డలు ఎన్నో సమస్యల ద్వారా బాధపడుతున్నారు. ఎన్నో వ్యాధిని జయించలేక వ్యాధుల ద్వారా బాధపడుతూ కృంగిపోతూ ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్యానికి గురై ఉన్నారు. ప్రభువా, దయతో వారిని క్షమించి నీ రెక్కల చాటులో, నీ కృపలో భద్రపరుచుకొని బలపడుటకు వారిని మంచి ఆరోగ్యం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, ముచ్చివ్యాధులు కానీ, పక్షవాతం కానీ, తలనొప్పి, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్, కిడ్నీలో స్టోన్స్, కిడ్నీలో ప్రభా చిన్న కావడం కానీ, ఖరాబు కావడం కానీ, ప్రభా స్త్రీలు గర్భాశ్రయంలో గర్భసంచులు, గర్భాశ్రయంలో క్యాన్సర్లు, అనేకమైన జబ్బులు, వ్యాధులతో పీడిస్తున్న మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు, బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాకులు, ఇవన్నీ కూడా ప్రభా నాయన, శరీరానికి ఎన్ని అవయాలు ఉన్నాయో ఒక్కొక్క అవయానికి 2-3 రోగాలు తయారై ప్రభా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని పీడించి బాధించి వారిని ప్రభా నాయన మంచం మీద పడుకునేటట్టుగా చేసి వారి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా కలుగజేస్తుంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్న దేవుడవు, ఆరోగ్యంతో ఉన్న దేవుడవు, మీరు జీవం కలిగిన దేవుడవు. నాయన, ప్రతి బిడ్డ భారాన్ని, వ్యాధి అనే భారాన్ని ప్రతి బిడ్డ నుండి దింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభా, ఎందరెందరినో ప్రభు నాయన ముట్టి స్వస్థపరిచిన దేవుడవు. ప్రభా, కుంటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు ప్రభా నాయన చూపునిచ్చిన వాడవు, నడక నేర్పిన వాడవు, మరణ ఛాయలో ఉన్న వారిని లేపిన వాడవు. జ్వరముతో బాధపడుతున్న పేతురు అత్తని ముట్టి స్వస్థపరిచిన వాడవు, ఆమెకు కూడా స్వస్థత కలగజేసిన వాడవు. రక్తస్రావణతో స్త్రీ బాధపడుతున్న కేవలం నీ వస్త్రాలు ప్రభునైనా ముట్టుకుంటే స్వస్థత, ఆరోగ్యం కలిగింది. 38 సంవత్సరాలు ప్రభునైనా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి స్వస్థపరిచాడు. ఇలా 1 కాదు 2 కాదు ప్రభా, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి జీవితంలో అనారోగ్యముతో పీడిస్తున్న వ్యాధులే కానీ, దయాలే కానీ ప్రభునైనా, దురాత్మలు పట్టినవారు కానీ సహితము యేసు నామములో తొలగిపోవును గాక అంటే ప్రభునైనా ప్రతి వ్యాధి తొలగిపోయింది. ప్రభువా, ఈ క్షణంలో నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా యేసు నామములో మంచి ఆరోగ్యం కలుగునుగాక, యేసు నామములో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. యేసు నామములో పీడించబడుతున్న దుష్ట శక్తులు యేసు క్రీస్తు అధికార నామంలో తొలగిస్తున్నాం. ప్రభువా, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్న పిల్లలు కూడా ప్రభువా నాయన, ఎందరో యవనస్తులు, చిన్న పిల్లలు వ్యాధుల ద్వారా బాధపడుతున్నారు. ఆ బిడ్డలు కూడా ముట్టండి, స్వస్థత పరచండి. యవన కాలము ప్రభువనైనా నీ కాడి మోయుట నరునికి ఎంతో మేలు. యవనస్తులను కూడా ప్రభు నీ కాడిని మోయుటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. చిన్న పిల్లలు ప్రభునైనా, చిన్న హృదయాలు ప్రభునైనా తండ్రి ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రభు ఆ బిడ్డలు కూడా ముట్టి స్వస్థత పరచండి.
ప్రభా వాళ్ళు స్కూల్కి వెళుతున్నప్పుడు చిన్నపిల్లలు ప్రభా నాయన రాకల పోకల యందు ప్రభా నాయన మీరే తోడుగా ఉండి నడిపించండి. బస్సు డ్రైవర్తో మాట్లాడండి, టీచర్స్తో మాట్లాడండి ప్రభా నాయన. మంచి ఆరోగ్యముతో ప్రభా నాయన పిల్లలు వెళుచున్నప్పుడు మరల తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ప్రభా మీరే కరుణించి కాపాడండి. యవనస్తుల బిడ్డలు కూడా ప్రభా నాయన చెడు అలవాట్లకు, చెడు స్తోపులకు, చెడు సోపతులకు ప్రభా నాయన ఎట్టి ప్రభు నాయన చెడు మార్గంలో వెళ్ళకుండా ఆ బిడ్డలు కూడా ముట్టి స్వస్థత పరచండి ప్రభా. ఆ బిడ్డలలో ఉన్న వ్యాధులను కూడా తీసివేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. ఎందరో ప్రభు స్తోత్రములు. ఎంతోమంది ప్రభు నాయన చెడు అలవాట్లకు బానిసలై తల్లిదండ్రులకు విధేయత ప్రభు చూపించలేక, తల్లిదండ్రులకు లోబడలేక, తల్లిదండ్రులకు మాట వినలేక ప్రభా నాయన అనారోగ్యముతో ఉంటున్నారు ప్రభా. వారికి తిరుగుబాటు చేస్తున్నారు ప్రభా. తల్లిదండ్రుల మాట వినేటట్టుగా ప్రభా బిడ్డల్ని పెంచండి, మీరే పెంచండి ప్రభు. అవును నాయన, మేము పెంచలేని వారము, మాకు చేత కాదు ప్రభువా, మేము ఒప్పుకుంటున్నాము నాయన. మీరే పెంచండి ప్రభువా, మీరే మంచిగా ప్రభు నాయన తల్లిదండ్రులకు మీకు లోబడేటట్టుగా బిడ్డల్ని, యవనస్తులని తయారు చేయండి. వారు చదువుతున్న కష్టంలో, వారు చదువుతున్న ఆ యొక్క కష్టార్జితంలో ప్రభు నాయన మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరు ప్రభు నాయన జ్ఞాన ప్రకారంగా బుద్ధి జ్ఞానము కలిగి ప్రభు చదువుటకు సహాయం చేయండి ప్రభా. రూపాయి కూడబట్టి ప్రభా ఎంతగానో కష్టపడి పిల్లల్ని చదివించుకుంటున్నారు నాయన. వారి కష్టం వ్యర్థం కాకుండా తల్లిదండ్రులు వారి యొక్క కష్టాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించి పిల్లలు గుర్తెరిగి చదివేలాగా సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభా. తండ్రి, ఈ వర్షకాలంలో ప్రభా నాయన ఈ కాలం అంతా నీ వశంలో తీసుకోండి ప్రభా నాయన. మంచి వాతావరణం అనుగ్రహించండి ప్రభా. తెలంగాణ ప్రాంతంలో ప్రభు నాయన మీద కరీంనగర్, కామారెడ్డి, వరంగల్ ఇలాంటి ప్రభు నాయన ప్రాంతంలో ప్రభు అనేకమైన వర్షాలు కుమ్మరించుట ద్వారా కొన్ని ఊర్లు మునిగిపోతున్నాయి. కొందరు ప్రజలు కొట్టుకొని పోవచ్చున్నారు ప్రభా. రైతులు పంటలు నష్టాలు పడిపోతున్నాయి ప్రభా. ఈ వాతావరణాన్ని నీ వశంలో తీసుకోండి ప్రభా. ఆ బిడ్డలు కొట్టుకోపోకుండా ఆ బిడ్డలు మంచి వాతావరణంలో కలగజేయడానికి మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. ఏ ఒక్కరు ప్రాణము ప్రభునైనా వ్యర్థం కాకుండా, ఏ ఒక్కరు ప్రభునైనా ఈ వర్షానికి ప్రభునైనా కొట్టుకోపోకుండా కరుణించి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభునైనా. మీరే వారితో మాట్లాడి ధైర్యపరచండి ప్రభునైనా, వారిని నిలబెట్టండి ప్రభా. ఈ కాలం అంతా ప్రభునైనా నీ వర్షంలో ఉన్నది గనక మంచి నరునికి ప్రభునైనా అడవులకు జీవరాశులకు ఏ విధంగా తగినంత వర్షంగా ఉన్నో తగినంతనే కురిపించండి ప్రభా. అతిగా కురిపించినట్లయితే నీ బిడ్డలు ప్రభునైనా ఎవరు తట్టుకోలేరు వర్షానికి ప్రభా. అనేకులు ప్రభునైనా ఇల్లులు బంగ్లాలు కూలిపోవచ్చున్నాయి ప్రభునైనా. పేదవాళ్ళుగా ఉండి పెద్దవారిగా ఉండి ప్రభునైనా కట్టుకొని ఎంతో కష్టపడుతున్న బంగ్లాలు కూలిపోయి అందులో ఉన్న ప్రజలందరూ మరణిస్తున్నారు ప్రభా. ఏ ఆత్మను నశింపబోకుండా రక్షించబడడానికే మీ ఉద్దేశమై ఉన్నది ప్రభా. దయతో ఈ కాలాన్ని కూడా ప్రభు స్తోత్రములు. ఒకని మరణము జననము నీ వశంలోనే ఉన్నది. ఆది అంత మెరిగిన దేవుడవు, కాలాన్ని సృష్టించిన వాడవు, భూమి ఆకాశంలో సృష్టించిన వాడవు. ఇవన్నిటిని ప్రభునైనా నీ వశంలో ఉంచుకోండి. మంచి వాతావరణం అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆ బిడ్డల్ని ప్రభా, వరదలో కొట్టుకుపోతున్న బిడ్డల్ని ప్రభానైనా వారి పట్ల నీ కృప చూపి వారికి ధైర్యపరచండి. మిగతా వాళ్ళని ఒడ్డులో పెట్టండి ప్రభా. కొట్టుకుపోతున్న వారిని ఎటువంటి అపాయం లేకుండా వారిని కొట్టుకుపోకుండా ప్రభా కరుణించి కాపాడండి. ఎన్నో సిబ్బందులు వెళ్ళినా ప్రభునైనా ఆర్మీ, పోలీస్ ప్రభానైనా ఎంతోమంది హెల్ప్ చేయడానికి రాజకీయ నాయకులు వెళ్ళినా ప్రభానైనా ప్రతి ఒక్కరు ప్రభానైనా అందరూ బాగుండాలి. కాలంలో ఎవరికి ఎలాంటి అపాయం లేకుండా ఈ వర్షాకాలంలో కరుణించి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మరలా ఒక్కసారి కాలానంతా నీ వశంలో తీసుకొని మంచి ఆరోగ్యాన్ని ప్రభునైనా బిడ్డలకు దయచేయమని నేను వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభు స్తోత్రాలు. మరి ఎందరో ప్రభు స్తోత్రాలు రోడ్ల మీద, ఫుట్పాత్ మీద ప్రభునైనా ఉండడానికి ఇల్లు లేక ప్రభునైనా, తినడానికి ప్రభు సరిగా ఆహారం లేక, వేసుకోవడానికి వస్త్రాలు కూడా సరిగా లేక జీవిస్తున్నారు ఎంతోమంది బిడ్డలు ప్రభా. ఆ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ చిత్తమై ఉంటే ఆ బిడ్డలకు మంచి ఇల్లు ప్రభు, మంచి ప్రభు వస్త్రాలు మంచిగా ప్రభునైనా వాళ్ళు కూడా మంచిగా చదువుకొని మంచిగా ప్రభు కష్టపడి మంచిగా ఉండేటట్టుగా ప్రభునైనా ఆ బిడ్డలకు కూడా సహాయం చేయండి. ఏ ఒక్కరు భిక్షగాల్లాగా ఉండకుండా ప్రభా మా దేశంలో ప్రతి ఒక్కరు ధనికులు ఉండుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ తన సొంత రెక్కల కష్టం మీద ఉండి బ్రతికే కృప, అలాంటి ధన్యత ప్రభునైనా మా దేశంలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభా
అలాంటి వ్యక్తుల ప్రభువనైనా ఉండుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ తన కష్టార్జితం మీద, తన కాళ్ళ మీద తనే ప్రభు పని చేసుకొని ప్రభు ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతికే ధన్యతకరమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ ఒక్కరు ప్రభా అనారోగ్యముతో పడకుండా ఆరోగ్యంగా ప్రభునైనా ఈ 2 రాష్ట్రాలలో ఆరోగ్యంగా ఉండుటకు సహాయం చేయండి. ఏ ఒక్కరు ప్రభా చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ప్రతి ఒక్కరూ న్యాయంగా కష్టపడుటకు సహాయం చేసి ప్రతి ఒక్కరు ప్రభానైనా ప్రతి ఒక్కరూ నీతిగా, పరిశుద్ధతగా, నిజాయితీగా, ఏ ఒక్కరు అపవిత్రతలో పాపములో పడిపోకుండా ప్రతి ఒక్కరు ప్రభునైనా నిన్ను ధ్యానించుకుంటూ మీరే నిజమైన రక్షకుడు అని, నిజమైన దేవుడు అని తెలుసుకునే కృప మాకందరికీ దయచేయమని, మా ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని దర్శించమని. మనుషులు దర్శించిన ప్రభునైనా ఫలితం లేదు గనక మీరే ప్రభునైనా దర్శించండి. ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే ప్రభునైనా మాట్లాడి వారి జీవితంలో అద్భుతంగా ప్రభునైనా ఆశ్చర్యకరంగా ప్రభునైనా కని విని ఎరగని ఎప్పుడు ప్రభు చేయని ఎన్నెన్నో గొప్ప సాక్షులను చూస్తున్నాం. అదేవిధంగా ఇంకను మీరంటే రుచి తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. మీరంటే రుచి యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి అన్నట్టుగానే మీరంటే రుచి చూసి ఎరిగి గుర్తు నిన్ను ఎరిగేలాగా సహాయం చేయమని, ప్రతి ఒక్కరి పట్ల మా దేశంలో చిన్నవాడు పెద్దవాడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని. ప్రభువా, సంతానం లేని వారికి సంతానం కలగ చేయండి ప్రభువా. అనేకులు ఎందరో ప్రభునైనా సంతానం లేక బాధపడుచున్నారు ప్రభువా. కొన్ని సంవత్సరాల నుంచి సంతానం లేక ప్రభునైనా ఎంతగానో రోధిస్తున్నారు. ఇరుగు వాళ్ళతో, పొరుగు వాళ్ళతో, బంధువులతో, ప్రభువా స్నేహితులతో, ప్రభువా అత్త మామలతో ప్రభువనైనా ఎంతగానో బాధపడుతున్నారు. సంతానం లేక ప్రభునైనా ఎంతగానో ప్రభు రోధిస్తున్నారు. మానసికంగా ఒత్తిడికి గురైపోతున్నారు. చేయరాని పనులన్నీ ప్రభు చేస్తున్నారు. దయతో ప్రభు ఆ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి ప్రభు సంతానము ప్రభునైనా కలగ చేయమని. సంతానం ఎందరికైతే లేదో ప్రభు మీరు సంతానం కలగజేస్తారని నమ్ముచూ విశ్వసిస్తూ ఆ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడమని నమ్ముచూ విశ్వాసిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.